ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వారి అవసరాలు, ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు అడగడం జరిగింది. మరి ఆ సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని అనిపించింది. ప్రజాస్వామ్యంలో అందరూ తెలుసు, ఇంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ 31,000 కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడుతూ ఉంది. దాంతో పాటుగా 6 గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైనవి. ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు, ఉచిత కరెంటు విషయంలో కావచ్చు. మరి ఇవన్నిటి తోడు జగిత్యాల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న కండవతోటి నన్ను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక, వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు, నాతోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితీలు లేవా? ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. శ్రీనివాస్ యాదవ్ గారు అటు గెలిచి పనిచేశారు. సో అవన్నీ అప్పుడు వీరు కదా కలిసి వాళ్ళు ఆ పార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అనుభవజ్ఞులు ఇప్పటికే చెప్పారు ప్రెస్లలో, నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అదే రకంగా నాకు కూడా కొంత బాధ ఉన్నా కానీ మరి ప్రభుత్వంతో పనిచేయాలి, పనులు కావాలి. మరి ఎప్పుడైతే నిన్న ఈ జీవోలు వచ్చినాయో నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికే 32 కోట్లు చేస్తే తప్పకుండా ఇంకా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలో తీసుకున్నారు, ఈ ఒక్కరైతే బాగా విమర్శించారు. వారు వేరే పార్టీకి ఇండ్లుండి బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి వేరే పార్టీ ఓటేసిందని చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చకు వచ్చింది. ఇక మా కొరుట్ల శాసనసభ్యుడు ఇక వారికి దగ్గర కుటుంబ సభ్యుడే నన్ను బాగా అన్నాడట. ముందుగా ఇంటి సంగతి ఒకసారి ప్రజలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నన్ను అంటే అన్నాడు, వయసులో చిన్నవాడైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అట్లా మాట్లాడాలంటే నాకు కూడా పోయి మెట్టిపల్లిలో మాట్లాడచ్చు. తనకి ఇక్కడ వచ్చి అంత చూస్తానంటే ఇంతకంటే ఎక్కువ పరిచయాలు నాకు మెట్టిపల్లి ఉన్నాయి. అవన్నీ కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంత హుందాతనం ఉండాలి. ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనం ఏం చేసామని చెప్పి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను నిన్న ఇక్కడ మా వేదిక పైన ఉన్న కేటీఆర్ గారి మీటింగ్ జగిత్యాలు ఏర్పాటు చేసి ఏకంగా నన్ను విమర్శించి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఇట్లా వార్త వచ్చిందో లేదో రకరకాలుగా నన్ను నిందించిన వాళ్ళు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం, అంతే తప్ప వేరే కాదు. దానికోసమే పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా. వేరేది కొందరు ఆర్థిక విషయంలో మాట్లాడినారు అక్కడ ఇక్కడ గ్రూపులలో, నిన్న మరి మాట్లాడిందో లేదు తెలియదు. ఆర్థికంగా చూసుకుంటే నాకున్న బతికి ఒక 50 కుటుంబాలు సాధగలుగుతాను ఖాళీ హాస్పిటల్లో కూర్చుంటే ఎనీ టైం. కాబట్టి ఒక నా కుటుంబాన్ని నేను చదువుకోవడానికి ఇంకెవరికో లాలించబడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు
చాలామంది మీ మీడియా మిత్రులంతా జగిత్యాల కరీంనగర్ ప్రాంత వాస్తవ్యులు కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో తెలియజేస్తూ నా కుటుంబాన్ని సాదుకోవడానికి ఇంకో ప్రభుత్వం ఎటో పోవాల్సిన అవసరం లేదు. నేనే ఒక 50 కుటుంబాలు, మా ఉన్నొక్క అమ్మాయి, మా అల్లుడి కుటుంబం ఇంకో 50 కుటుంబాలను సాదే అంత కెపాసిటీ ఉంది సామాన్యుడుగా. ఎప్పుడు కూడా నేను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా, సామాన్య జీవితమే గడుపుతా. పెద్ద ఏదో బెంచ్ కార్లో తిరగాలనో ఎన్నో తిరగాలని కూడా లేదు. కాబట్టి నాకున్న దానికి కంఫర్టబుల్గా ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారిని కలవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు, చాలా సీనియర్ నాయకులు, మాజీ ఆరోగ్య శాఖ ఇరిగేషన్ మంత్రి సురేష్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు నేను నరేందర్ రెడ్డి గారు, వీరందరితో కూడా చర్చించి రావడం జరిగింది. నేను చాలామంది మంత్రులు కూడా కలిసాం. ప్రభాకర్ గారిని, శ్రీధర్బాబు గారిని, షబీర్ అలీ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇంకా కూడా మిగతా మంత్రులను కూడా తప్పకుండా కలుస్తాం. కొండా సురేఖ గారిని కూడా కలిసి అందరు సహకారం కోరాం. ఇంకా చాలామందిని అందరినీ కలిసి రేపు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వరండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.